హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి ఫిష్ పులుసు చాలా ఇష్టంగా ఉంటుంది. బట్ చేసుకోవడం రాక తినకుండా ఉంటారు కదా! అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకొని చూడండి. సింపుల్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసమైతే బాండీ పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోండి. చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే నేనైతే వెల్లుల్లిపాయలనే చెప్తాను. అవి చాలా టేస్టీగా ఉంటాయి చేపల పులుసులో. ఇంకా అవి వేగిన తర్వాత టమాటాలు వేసేసుకొని ఒకసారి ఉప్పు, కారము, ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు పోసేసి అందులో సాల్ట్ అది చెక్ చేసుకొని వాటర్ ఎంత కావాలో కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా మసలనివ్వాలి. అది బాగా ఉడికిపోవాలన్నమాట పులుసు. ఆ తర్వాత చేప ముక్కలు వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. ముక్కలు ఉడికిపోయాక మనం గరిటె పెట్టకుండా ఉండాలి. ఇలాగైతే మనకి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చేపల పులుసు. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే నా ఛానల్‌లో ఒక 2, 3 వీడియోస్ ఉన్నాయి. సింపుల్ రెసిపీసే. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.